హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఏంటా ఇది అనుకుంటున్నారా? అదేనండి మన చిన్ని కృష్ణునికి ఇష్టమైన వెన్నపూస. ఈ అమ్మయితే మా చిన్నోడి స్కూల్ దగ్గరైతే కనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత నేను ఈ సల్లకవ్వము, ఈ తిప్పడం ఇవంతా చూడడం అయితే కొంచెం మంచిగా అనిపించింది. ఏంటంటే ఈ ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లో అయితే అందరూ తీయడము, మిక్సీకేయడము, ఇంకా వెన్న కరిగించుకోవడమే జరిగిపోతుంది. సల్లకవ్వంతో చిలికే వాళ్ళైతే కరువైపోయిర్రని జెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత నాకైతే మా అమ్మమ్మని చూసినట్టు అనిపిచ్చింది. మేము చిన్నగున్నప్పుడు మా అమ్మమ్మ గూడా ఎక్కువ ఇలాగే చేసేది. అది కూడా పొద్దున్నే లేవగానే తీసేది. అప్పుడైతే వెన్న ఎక్కువొస్తదంట. అది ఎండ ఎక్కే కొద్దీ కొంచెం పల్చగా అంటే కరిగిపోతది గదా! అంతగా రాదు. ఇంకా మనకి పొద్దున్నే అయితే ఇంకెక్కువొచ్చేస్తది. అది గూడా చలికాలం అయితే ఇంకెక్కువొస్తది. ఇది మన చిన్ని కన్నయ్యకి ఇష్టమైన వెన్నపూస. ఇదైతే ఇలా చిలికిన తర్వాత దీన్నైతే కాసేపు చిలికిన తర్వాత వచ్చేస్తది మనకి. చల్లటి నీళ్లు పోయడం వల్ల ముద్ద తొందరగా కట్టేస్తది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇంకా ముద్ద చేసుకోవడమే. అదే వచ్చేస్తుంది అంతా దగ్గరికింకా. ఆ అవ్వ చిలుకుతుంటే నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. నేనింకా మా పిల్లలకి వెన్న ఎలా తయారు చేస్తారో చూపియడానికని నేనింకా ఈ వీడియో తీసుకున్నాను. ఇంకా తను తీసిన తర్వాత కాసేపైతే నేను ఆడుకున్నా. చాలా రోజుల తర్వాత కనిపించింది గదా! కవ్వము, ఈ వెన్న ఇదంతా. అప్పటి రోజుల్లో అంటే డైరెక్ట్ రైస్‌లో ఇలాగే ఎల్లిపాయ కారమేసి ఈ వెన్నేసుకొని తినేవాళ్ళంట. ఆ అవ్వ చెప్తుండే. సేమ్ మా అమ్మమ్మ గూడా అట్లనే చేస్తుండే. పొద్దున్నే లేవగానే చేస్తుండే. ఇంకా ఇదే మాకప్పుడు మాయిశ్చరైజర్ క్రీము. ఈ పొద్దున్నే తీసిన వెన్నతోని ఇంక మొత్తం కాళ్ళకి, చేతులకంతా, బాడీకంతా పట్టించేది. ఇప్పుడు ఈ క్రీమ్స్ గాని అప్పుడైతే ఇవే ఇంకా. కాసేపు నేనిలా ఆడుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాను. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక.